అడియా జై శ్రీరామ్ ఫ్రెండ్స్. భక్తులందరికీ కూడా నమస్కారం. మనం సామాజికంగా చాలా మటుకు ఎన్నో ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుంటూ ఉంటాం, కానీ ఈ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. అదేంటంటే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఏదో ఒక రకమైనటువంటి కొన్ని సమాచారాలు చూడటం, ఎన్నో విషయాలు తెలుసుకోవటం అవన్నీ కామన్ అయితే, సినిమా ట్రైలర్స్ చూడడం, వాటికి రివ్యూస్ ఇవ్వటం ఒక రకమైనటువంటి ఆనవాయితీగా మారిపోయింది. అయితే వాటిల్లో ఆధ్యాత్మికంగాను అలాగే ధార్మికమైనటువంటి కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలని చెప్పి చేస్తున్నాను. ఈ వీడియో యొక్క లక్ష్యం ఏంటంటే, మీతో పంచుకున్న ప్రతి విషయంలోనూ ఒక పాయింట్ ఉంటుంది. ఇంతకుముందు హనుమాన్ అనే చిత్రం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కల్కి అనేటువంటి ప్రభాస్ సినిమా గురించి. అందులో ప్రభాస్ నటించారా లేకపోతే ఇంకొకరు నటించారా అనేది పక్కన పెడితే మీకు కొన్ని క్యారెక్టర్స్ కనబడతాయి. మొదటి నుంచి ట్రైలర్ని చివరిదాకా చూసినట్లయితే అందులో ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న అంశం ఒకటి ఉంది. అది సరిగ్గా పట్టుకోగలిగితే మీరు సినిమా చూసిన ఆ సినిమా డైరెక్టర్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది మీకు అవపడుతుంది. అలాగే ఆ సినిమా చూడడం వల్ల మీరు ఏం నేర్చుకున్నారో అనేటువంటిది, ఏం నేర్చుకోవాలనేటువంటిది కూడా తెలుస్తుంది. ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం, వాటిల్లో చాలా మటుకు నేర్చుకుంటూ ఉంటాం. కొన్ని స్టెప్స్ నేర్చుకుంటాం, కొన్ని డైలాగ్స్ నేర్చుకుంటాం, కొన్ని వాటిలో ఉన్న విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. చెడు తొందరగా ఎక్కుతుంది, మంచి తొందరగా ఎక్కదు. కానీ ఈ మంచి ఎక్కడానికి గల చిన్న చిన్న విషయాలనే పట్టుకుని కొంతమంది ధార్మికంగా ఆలోచించి మంచి సినిమాలు తీస్తున్నారు. అలాంటి చిత్రమే ఈ కల్కి అనేటువంటి ఒక చిత్రంలో చిన్న పాయింట్. మీకు అందులో అశ్వత్థామగా కనపడినప్పటికీ కూడా అమితాబ్ బచ్చన్ గారిని అశ్వత్థామగా చూపించవచ్చు, కానీ అది కల్పితం మాత్రమే. కల్పితంగా అశ్వత్థామని అమితాబ్ బచ్చన్గా చూపించారు. అయినప్పటికీ కూడా ఒక ధార్మికంగా, ఒక ధర్మాన్ని ఆచరించేటువంటి ఒక తల్లిదండ్రులు కన్న కొడుకు ధార్మికంగా తన యొక్క జీవనాన్ని గడుపుతూ ఎవరికీ హాని చేయకుండా కొత్త కొత్త విషయాల్ని ఉపయోగించుకొని ఒక మంచి విషయాన్ని కనిపెట్టేటువంటి పనిలో ఉన్నాడు. అటువంటి పనిలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం ఏకమైపోయింది. దాంట్లో మీరు మొట్టమొదట ట్రైలర్లో తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రపంచం మొత్తం భూమి మొదలైన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి పట్టణం కాశీ, చివరి పట్టణం కూడా కాశీయే. మొత్తం ప్రళయం వచ్చి అన్నీ మునిగిపోయినా కూడా కాశీ అనేటువంటిది మొట్టమొదటి పట్టణం. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆఖరి పట్టణం కూడా కాశీ. ఆ కాశీలో జరిగినటువంటి ఒక కథని ఆయన దర్శకుడు తీసుకున్నారు, నాగశ్విన్ గారు. సరే, ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, ప్రపంచం మొత్తము కూడా ప్రళయంతో మునిగిపోతున్న టెక్నాలజీని యూజ్ చేసుకుని వాళ్ళ ఆయుష్ని, వాళ్ళ ప్రాపకాన్ని, వాళ్ళ ఆధిపత్యాన్ని, అంటే స్వార్థం, అహంకారం, గర్వంతో పాటు అన్నీ నాకే కావాలి అని రావణాసురుడు, నరకాసురుడు లాంటి రాక్షసులంతా కూడా ఏవైతే వాళ్ళు పుంజుకొని నా ప్రపంచం మొత్తం నా చెప్పు చేతల్లో ఉండాలి, నేను చెప్పిందే వినాలన్న ఉద్దేశాన్ని ఏదైతే కల్పించుకునే రాక్షసులుగా ఎదిగారో, అలాంటి ఒకడు ప్రయత్నం చేసి ప్రపంచాన్నంతా గుప్పెట్లో పెట్టుకున్నప్పుడు ధార్మికంగా ఉండేటువంటి ఒక్క వ్యక్తి, తల్లిదండ్రులు మాట విని ఎప్పుడూ కూడా ధర్మాన్ని తప్పకుండా పరులకు ఉపకారం చేసేటువంటి ఒక వ్యక్తి కల్కిగా భైరవ అనేటువంటి పేరుతో మన కథానాయకుడిగా ఎంచుకుని, ధర్మంగా ఉండేవాడు ఎప్పుడు గెలుస్తాడు, వాడు ఎప్పటికీ ఓడిపోడు, ఒక్కడున్నా సరే ప్రపంచం మొత్తాన్ని కూడా శాసించగలడు అని చెప్పడం కోసం అతను చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా హీరోయిజంగా మనకి చూపించడం కోసం ఇలాంటి సినిమాలు. మనకి ఈ సినిమాలో ట్రైలర్లో మొదటి నుంచి చివరి దాకా అన్నీ పరిశీలన చేస్తే, కింద ఎక్కడో అట్టడుగున తన పని తను చేసుకుంటున్నటువంటి కథానాయకుడు జనాలందరికీ ఉపయోగపడడానికి చివరిలో అతను పోరాటం మనకి చూపిస్తారు. అతను ఎందుకు పోరాడతాడు మిగిలిన వాళ్ళందరి గురించి అంటే, ఇదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి పుట్టాడు అంటే మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. ఏం కారణం అది అంటే, పరోపకారాయ మిదం శరీరం. అదే ధర్మం.
నువ్వు పుట్టావు అంటే నువ్వు పుట్టడానికి ఒక కారణం ఉంటుంది. అది ఇతరులకు ఉపకారం చేయటంతో నీ యొక్క జన్మకి సార్థకత లభిస్తుంది. ఇది గుర్తుపెట్టుకున్న నాడు నీ ఇంట్లోనే నువ్వే ఒక కథానాయకుడిగా ఎదుగుతావు, అందరికీ ఆదర్శంగా నిలుస్తావు. ప్రతి చిత్రము ఇలాగే ఉంటుందని నేను చెప్పను, కానీ చిత్రంలో ఉండేటువంటి గొప్ప విషయాన్ని మీకు విశదీకరించడానికి ఇది చెప్తున్నాను. ప్రతి పిన్ పాయింట్ ఒకసారి కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది ఏ దేవుణ్ణో లేకపోతే ఏదో ఒక పాయింట్నో తీసుకొని తీయలేదు. కథానాయకుడు అంటే ఏంటి, అసలు హీరో అంటే ఏంటి, లేకపోతే మనకి హీరో అంటే ఎలాంటి ఎలివేషన్తో ఉంటాడనేటువంటి విషయాన్ని మనకి చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాలు మాత్రమే గమనించి మీరు తీసుకోవాలి. ఏదైనా అందులో స్టంట్స్ లేకపోతే డైలాగ్స్ ఇవన్నీ కూడా తీసుకుని సరదాగా ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టి కొసర విషయాలన్నీ కెలికి తీసి వాటినే ఫాలో అవుతాను అంటే మీ కర్మ, మనం ఏం చేయలేం. ధర్మంగా ఉండండి, ధార్మికంగా మీరొక్కరూ సమాజాన్ని మార్చగలిగే కెపాసిటీతో చివరిలోనైనా సరే మీ యొక్క వంతు వచ్చినప్పుడు మాత్రం ప్రపంచాన్ని రక్షించగలిగే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ కాదు ఇది, కానీ ఏదైనా ఒక చిత్రం గనక మనకి కనెక్ట్ అయినప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి ఇది పనిచేస్తుంది అని చెప్పడం కోసం ఆ సినిమా గురించి నేను మాట్లాడడం జరిగింది. శుభం భూయాత్. జై శ్రీరామ్.